సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా ప్రస్తుతం ఉన్న మార్కెట్లకు సంబంధించిన గమనం గురించి, గమ్యం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లు అయితే దగ్గర 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. మార్కెట్లు మనం 85,000 చూసాం సెన్సెక్స్, ఇవాళ 76,000కి వచ్చింది. నిఫ్టీ 26,500 వరకు చూసాం, ఈరోజు 23, 22 దాకా ఏదో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నిఫ్టీ సెన్సెక్స్ 2 కలిపి ఒక 10% వరకు ఫాల్ అయినాయి. దగ్గర 2026 అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 72 రోజుల్లో 48 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. అవునండి. సో ఏంటి పరిస్థితి, అంటే నెక్స్ట్ ఏంటి అసలు మార్కెట్లో సిచ్యువేషన్, కండిషన్ ఏంటి? యాక్చువల్గా అంటే మీరు అన్నట్టు ఇది దాదాపు 15 ఏళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్ టైము ఇంత వరస్ట్గా ఫాల్ అవటం. మన ఇండియన్ మార్కెట్ వచ్చి $5.55 ట్రిలియన్ ఉన్న ఎకానమీ దాదాపు ఇప్పుడు 4.5 బిలియన్స్ అంటే దాదాపు 48 లక్షల కోట్లు ఇప్పుడు పోయింది. అంటే ఇన్వెస్టర్స్ యొక్క సంపద అంతా కూడా ఈ జస్ట్ వారం రోజుల్లోనే చాలా డౌన్ఫాల్ అయిపోయింది. ఈ ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఈ ఇరాన్ యుద్ధం. సో ట్రంప్ గారు వరల్డ్ మొత్తానికి అబద్ధాలు చెప్పారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏముంది, 2 రోజులు అయిపోతుంది, ఆ కంపెనీ చనిపోయాడు, మీకు క్రూడ్ అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, వెనిజులా ఆయిల్ రెడీగా ఉందన్నారు. కానీ $60 నుంచి వాళ్ళు $100 అయింది. మనకి ఒక $10 పెరిగితే మన జీడిపి కరెంట్ డెఫిసిట్ వచ్చి 81,000 crores, 81 లక్షల కోట్లు మనకి జీడిపి కరెంట్ అకౌంట్కి డెఫిసిట్ అవుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి అంత ఇప్పుడు ఎన్ని డాలర్స్ పెరిగిందంటే దాదాపు $40 పెరిగింది. అంటే ఇప్పుడు $100కి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే కరెంట్ అకౌంట్ వచ్చి విపరీతమైన డెఫిసిట్ వచ్చేస్తుంది. దాని ఎఫెక్ట్ ఏంటంటే దాని ఎఫెక్ట్స్ స్టాక్ మార్కెట్ మీద బాగా పడింది. ఎఫ్ఐఎస్ అయితే విపరీతంగా సెల్ ఆఫ్ చేస్తున్నారు, 45,000 కోట్లు అమ్మేసుకుంటున్నారు. ఇది దాదాపు 72 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 10 రోజులు అయితే ఫిబ్రవరి 28 ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా దారుణంగా అయిపోయింది. మీరు అన్న 10%లో దాదాపు 6% ఈ లాస్ట్ 10 daysలో జరిగింది. బాగా మార్చి ఈ 12-13 రోజుల్లోనే డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఒకరోజు మొన్న మధ్య 5వ తారీఖు అలా యుద్ధం ఆగిపోయింది, కంపెనీ చనిపోయాడు అన్నప్పుడు బాగా మార్కెట్లు పైకి వెళ్ళాయి. కానీ ఆయిల్ అప్పుడు మళ్ళీ $80కి వచ్చింది, ఇక నార్మల్ అవుతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ హార్ముజ్ జలసంధి మూసేశారో వాళ్ళు సీరియస్గా 2 నౌకల్ని అటాక్ చేయటం, ఆ హార్ముజ్ మూసేయటం, దాదాపు 700 నౌకలు షిప్లు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో ఆయిల్ ట్యాంకర్స్ షిప్లు. సో అలాంటిది ఆగిపోవడంతో ఇక ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటి ఈ అమౌంట్ అని చూస్తే మీరు 48 లక్షల కోట్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మలేషియా బడ్జెట్ అనమాట, సౌత్ ఆఫ్రికా కంట్రీ మొత్తం బడ్జెట్. యాక్చువల్గా మనం 2030 కల్లా ఇండియా వచ్చి $15 ట్రిలియన్ అవుతుంది అని, మంచి గ్రోత్ ఉంది అనుకున్నాం. యూరోపియన్ యూనియన్తో డీల్ అయింది, అలాగే అమెరికాతో డీల్ అయింది అనుకొని చాలా ఆనందించాం. ఫిబ్రవరిలో ఆనందం మొత్తం ఆవిరి చేశారు ఈయన ట్రంప్ గారు వచ్చి. సో ఇది జరుగుతుంది మార్కెట్లో. మీరు అన్నట్టు అసలు స్టాక్స్ పరంగా చూసుకున్న ఆటోమొబైల్ సెక్టర్ మొత్తం కూడా 20% దాకా ఫాల్ అయింది. ఒక్క ఎల్ఎన్టీ తీసుకుంటేనే 1000 పాయింట్లు డౌన్ అయింది. మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి ఎల్ఎన్టీ, సో 1000 పాయింట్లు డౌన్ అయింది. అలాగే మనం తీసుకుంటే ఐషర్ మోటార్ దాదాపు 1000 పాయింట్లు తగ్గింది, 8,300 నుంచి 7,300కి వచ్చింది. అలాగే తీసుకుంటే ఇప్పుడు హీరో మోటార్స్ అన్నీ అంతే 1000 పాయింట్లు మినిమం తగ్గినాయి. M&M ఆటోమొబైల్స్లో ఏంటంటే 4 వీలర్స్ ఆయిల్కి రిలేటెడ్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఇండియాలో ఆయిల్ రేట్లు పెంచలేదు. ఇప్పుడు ప్రెజెంట్ రేటు 107 రూపీస్ ఏదైతే ఉందో అదే మెయింటైన్ అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో 4 రోజుల పాటు ఉన్నాయి మన దగ్గర నిల్వలు ఉన్నాయి చెప్తున్నారు. సో ఈ 4 రోజుల్లో అంటే ఇంకో 15 రోజుల్లో కనుక యుద్ధం ఆగకపోతే మన ఇండియా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం, గ్యాస్ సిలిండర్స్ కమర్షియల్ అంతా ఆపేశారు.
ఎల్ఎన్జి ఆపేశారు, అలాగే ఎల్ఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా అయిపోయినాయి. సో ఇలాంటిదే పరిస్థితి. ఇప్పుడు కనుక ఇంకో 10 రోజులు కనుక యుద్ధం కంటిన్యూ అయిందంటే మనకే కాదు, ఈవెన్ అమెరికాకు కూడా ఎవ్రీడే 1 ట్రిలియన్ ఎక్స్పెండిచర్ ఉంది, వార్ ఎక్స్పెండిచర్ అవును, యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. సో దాని ఇంపాక్ట్ మొత్తం అన్ని ప్రపంచ దేశాలకి జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రష్యా ఉక్రెయిన్ 4 ఏళ్ల నుంచి ఫైటింగ్ చేసుకుంటే ప్రపంచానికి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఈ ఇరాన్ వచ్చి 10 రోజుల్లో ఇంత అతలాకుతలం అయిపోయిందంటే కేవలం ఈ ఆయిల్ అనమాట. అటు రష్యా ఉక్రెయిన్ వల్ల ఎక్కడ కూడా వరల్డ్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలగల. కానీ దీనికి ఏమైందంటే టోటల్గా హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచంలో 20% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది అక్కడి నుంచి అనమాట. కాబట్టి అది మూసేయటం ఎఫెక్ట్ అయింది. ఇంతవరకు అమెరికా ఎటువంటి ఇది తీసుకోలేదు, ఆ నౌకల్ని విడిపించే బాధ్యత మేము తీసుకోమంటున్నారు. సో ఆల్మోస్ట్ ఈవెన్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ కూడా కొంత తగ్గుతుంది. మరి ఇరాన్ని చాలా వరకు స్పాయిల్ చేస్తాం, ఏ దేశాన్ని హిట్ చేయలేనంత ఇదిగా హిట్ అయ్యింది అని చెప్తున్నారు మరి. బట్ ఇరాన్ టాప్ లీడర్స్ అందరూ పోయినా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళు డీసెంట్రలైజ్డ్ చేశారు వ్యవస్థని అని చెప్తున్నారు. దాంతో ఏంటంటే ఎవ్రీ యూనిట్ స్పెషల్ యూనిట్ అటాక్లోకి ఉంది. మేము సంవత్సరాల తరబడి వారిని కంటిన్యూ చేయగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు అంటున్నారు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇదేదో ఫస్ట్ ట్రంప్ గారు అన్నట్టు ఏదో 5 రోజులు అయిపోతుంది అనేటట్టు ఎక్కడ కనపడలా. సో స్టిల్ దే ఆర్ ఫైటింగ్. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక శాంతి చర్చలు తీసుకొచ్చి ఒక కొలికి తెస్తే కానీ ఈ మొత్తం ఈ పాలను తాగేటట్లేదు. ఇంకా కూడా పాలు కంటిన్యూ కనపడుతూనే ఉంది, అది అయ్యేదాకా కనపడుతుంది. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పింది మన ఆడియన్స్కి ఎడ్యుకేటివ్ పర్పస్గా. ఇప్పుడు మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి ప్యానిక్తో ఉన్నవాళ్ళు, అంటే ఈ మార్కెట్లను మేము ఇంకా భరించలేము, ఈ మార్కెట్లతో మేము గోల పడలేము అని అనుకున్న వాళ్ళు ఎవరైతే మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవడం బెటర్ అంటారా, లేదంటే హోల్డ్ చేసుకొని మరి కొద్ది రోజుల పాటు సంయమనంతో సహనంతో వెయిట్ చేయడం మంచిది అంటారా? యాక్చువల్గా ఏమవుతుందంటే సార్, మనకి స్టాక్ మార్కెట్ మొన్న 2024 చక్కగా ఆశలు ఇచ్చింది. అంటే దీనిలో ఆల్టర్నేటివ్ ఉంది, దీనిలో మనం డిసిప్లిన్గా చేసుకుంటే మంచి అవకాశం ఉంది అని. కానీ లాస్ట్ 2 years నుంచి ఏ రకంగా చూసినా అందరికీ కూడా లాసెస్ అవుతున్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్ చేస్తానో, షార్ట్ టర్మ్ ట్రేడ్ చేద్దాము అంటే ఇప్పుడు ఈ అమౌంట్తో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ స్టాక్ మార్కెట్ మీదే ట్రేడింగ్ మీదే లైఫ్ సెటిల్ చేసుకుందాము, సంపాదించుకుందాం అనే వాళ్ళందరి ఆశలు అడియాసలు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్లో అటు సెల్లింగ్ చేయలేం, ఇటు బయింగ్ చేయలేం, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి సిచ్యుయేషన్లు ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్గానే చూడాలి, కానీ మెయిన్ ఇన్కమ్గా చూడకూడదు. అంటే మన లైఫ్ సెటిల్ చేసుకుందాము అని దీన్ని చూసే ఇన్కమ్ కాదు ఇది. ఎందుకంటే ఇందులో అవుట్పుట్ అనేది మన చేతిలో ఉండదు, అది ఇచ్చినప్పుడు తీసుకోవాలి. సో ఎవరైతే డైరెక్ట్గా దీని మీద డిపెండ్ అయిపోతానో, ఈ ఆప్షన్స్లో సంపాదించేద్దాము లేకపోతే దీని మీద నేను లైఫ్ సెటిల్ చేసుకుంటాను వాళ్ళకి చాలా కష్టం. మామూలుగా అంటే ఇన్వెస్టర్స్కి అయితే మీరు ఎగ్జిట్ అవనక్కర్లేదు, ఎందుకంటే ఇదంతా ఎవ్రీ 2 yearsకి ఒకసారి కామన్ అనమాట. మళ్ళీ ఒకసారి ర్యాలీ వచ్చినప్పుడు విపరీతమైన ర్యాలీ వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. డౌన్ అనేది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మనం స్టాక్స్ పరంగా కేటగిరీ వైజ్ పరంగా చూస్తే బ్లూ చిప్స్ లార్జ్ క్యాప్స్ ఏమున్నాయో వాటితో పాటు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10% అబవ్ పడ్డాయంట. ఏంటి అసలు మార్కెట్ ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా అంతేనండి, మార్కెట్ ఫాలో అవుతుంటే స్మాల్ క్యాప్ 30% 40% కూడా పడిపోద్ది, మిడ్ క్యాప్ వచ్చి 30 to 20% వస్తుంది, లార్జ్ క్యాప్ వచ్చి నిఫ్టీతో పాటు వస్తుంది, 10 to 15% వస్తుంది. కాబట్టి ఏంటంటే డౌన్ అయ్యే టైంలో మన నిఫ్టీ కంపెనీస్లో ఉండాలి, లార్జ్ క్యాప్లో ఉండాలి, రైజ్ అయ్యే టైంలో స్మాల్ క్యాప్లోకి రావాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా స్మాల్ క్యాప్ ₹1000 ఉండే స్టాక్ వాళ్ళు 300కి 400కి కూడా వచ్చేస్తాయి చాలా కంపెనీలు. అవి ఫాలో అవుతుంటాయి, దానిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ప్యానిక్ అవుతుంటారు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్లో ఒక 2 ఏళ్ల పాటు వదిలేస్తే మీకు మళ్ళీ మీ రేట్లు రావచ్చు. ఎందుకంటే మనకి ఒరిజినల్గా ఇండియాకి ఇది వచ్చిన ప్రాబ్లం కాదు, ఒక వేరే వాళ్ళ 2 కంట్రీస్ వల్ల వచ్చిన ప్రాబ్లం. కాబట్టి మనకు వచ్చిన ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా ఏం లేదు. ఇరాన్ కూడా మనకి ఇప్పుడు పాజిటివ్గానే ఆ షిప్స్ పంపించాము అది ఇది అంటున్నారు.
సో కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా మనం వరల్డ్లో క్రియేట్ చేయగలిగాం కాబట్టి ఇమ్మీడియట్గా మనకి రికవర్ రాదు కానీ బట్ ఎకానమీ మొత్తం రికవర్ అవ్వాలంటే 1 year మినిమం పడుతుంది. అంత లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోండి. అసలు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇప్పుడు మార్కెట్ చూడొద్దండి. నా సజెషన్ ఏంటంటే చూసిన కానీ ప్యానిక్ అయిపోతారు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అంటే 2 ఏళ్ళ తర్వాత చూడండి అని వదిలేయండి. సో రామచంద్రమూర్తి గారు, మరి మార్కెట్లలో ఇంత వోల్టాలిటీ ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా సరే ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయాందోళనకు గురి అవుతున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. మార్కెట్లు కూడా ఆల్మోస్ట్ 2-2.5 వెనక్కి వచ్చేసాయి కాబట్టి సో ఇలాంటి టైంలో ఎటువంటి స్టాక్స్కి దూరంగా ఉండాలి అంటారు? అదేవిధంగా ఇలాంటి యుద్ధ భయంలో, యుద్ధ వాతావరణంలో కూడా బెనిఫిట్ అయ్యే స్టాక్స్ కూడా ఏముంటాయి అసలు? యాక్చువల్గా దూరంగా ఉండాల్సిన స్టాక్స్ ఏంటంటే ఈ పెట్రోల్తో రిలేటెడ్ అయ్యే ప్రతి స్టాక్ ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి వాడికి దూరంగా ఉండాలి. మెయిన్ ఈ ఆటోమొబైల్స్ అని, తర్వాత ట్రాన్స్పోర్టు, ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏముంటాయి వీటిల్లో అంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగటం వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్ వల్ల కొంత డిఫెన్స్ సెక్టర్ కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫార్మా సెక్టర్ బెనిఫిట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం తగ్గుతున్నాయి కానీ యాక్చువల్గా అయితే వార్ సిచ్యుయేషన్లో పెరుగుతూ ఉండాలి. సో ఆ బీస్ కానీ ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఐటీ సెక్టర్ బాగా తగ్గి రివర్స్లో కనపడుతుంది. సో కాబట్టి ఐటీ బీస్ అలాంటివి ఏదైనా ఏంటంటే డైరెక్ట్గా స్టాక్స్లో కాకపోయినా మీరు మ్యూచువల్ ఫండ్స్ బీస్లో, ఐటీ బీస్లో అలా ఇన్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదు. ఐటీ సెక్టర్ కొంచెం ఆగుతుంది. ఇప్పుడు నేను లాస్ట్ 3-4 days డేటా చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి బాగుంది. అది ఎక్కడ తగ్గట్లేదు, బాగా తగ్గి రివర్స్లో ఉంది ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి. అలాగే అదాని గ్యాస్, ఏటీజీఎల్, గ్యాస్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతాయి. అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఈ అదాని గ్యాస్, అలాగే ఇలాంటి గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ ఇవన్నీ పెరుగుతాయండి, పాజిటివ్ ఉంటాయి. సో అయితే మండే నాటికి మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరిని చెప్పలేము. నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్ కాబట్టి సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని, ఇప్పుడున్న సినారియోని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్స్ అనేవాళ్ళు మండేకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? మండేకి ఏ విధంగా అంటే మీరు ఇక పొజిషన్ సైజ్ బాగా తగ్గించేసుకొని ట్రేడ్స్ బాగా తగ్గించేసుకోండి. ఇప్పుడు వాతావరణం బాగాలేనప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళకూడదు కాబట్టి మీరు ట్రేడ్స్ చేసేవాళ్ళు అందరూ, అగ్రెసివ్ ట్రేడ్ చేసేవాళ్ళందరూ తగ్గించేసేసి జస్ట్ ఊరికే ట్రేడ్ అవసరమైతే యాక్యురేట్గా ఉంటే చేయండి. ఇక్కడ ఏంటంటే హ్యూజ్ లాసెస్ అయిపోతుంటాయి, అటు ఇటు మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ట్రెండ్ క్లారిటీ లేనప్పుడు కొంచెం దూరంగా ఉండండి. అలాగే మంచి కంపెనీస్ని అబ్జర్వ్ చేయండి. పిక్ చేసుకునేటప్పుడు రైట్ పికింగ్ కోసం మంచి స్టాక్స్ని పెట్టుకోండి. టాప్ 200 స్టాక్స్లో బాగా తగ్గినవి ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటే మంచి ర్యాలీ వస్తుంది. ఇప్పుడు ఈ డౌన్ఫాల్ ఎటు దొరికాం కాబట్టి అప్లో రెడీగా ఉండాలి. సో మార్కెట్లో ఏమవుతుందంటే ఒక సైడు డౌన్ అయినా ఇంకో మళ్ళీ ర్యాలీ కూడా అలాగే వస్తుంది. కాబట్టి అలాంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మీరు మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.